ఫుడీస్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్. ఈరోజు ఎన్నో బిర్యానీలు చూసుండొచ్చు మీరు, కానీ ఈరోజు స్పెషల్ బిర్యానీ బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ. ఇది రెస్టారెంట్ స్టైల్లో వచ్చేటట్టు ఈజీ మెథడ్లో మనకి నేర్పించేస్తున్నారు జీ లావణ్య గారు. సో లేట్ చేయకుండా ఈ రుచికరమైన బిర్యానీ తయారు చేసే విధానం మనం చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాం. సో లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు జీ లావణ్య గారు. హాయ్ అండి. సో ఈరోజు మా ఫుడీస్ కోసం ఏ రెసిపీ చేయబోతున్నారు? బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్. వావ్, సో ఫుడీస్ ఈరోజు మీ అందరికీ పండగే. సో మనకి బోన్లెస్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ ఇన్ అ వెరీ డిఫరెంట్ రెస్టారెంట్ స్టైల్లో. సో మనం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? సో లేట్ చేయకుండా చెప్పేయండి. బోన్లెస్ చికెన్ 500 గ్రామ్స్. ఇది నేను మ్యాగ్నేట్ చేసి పెట్టానండి. ఇందులో కార్న్ఫ్లవర్ 1 స్పూన్ అండ్ 2 స్పూన్స్ ఏమో మైదా, కారం, పసుపు అండ్ సాల్ట్, కొంచెం ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా అండ్ కర్డ్ కొంచెం, అండ్ సోయా సాస్ కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసాను. అండ్ తర్వాత ఇందులో కొంచెం పెప్పర్ కూడా యూస్ చేశాను. మ్యాగ్నేట్ చేసి పెట్టాను, 4 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టాను. అండ్ దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, ధనియాల పౌడర్, కరివేపాకు, షాజీరా, జీలకర్ర అండ్ అజమమెంతో అండ్ వెల్లుల్లి రెబ్బలు 4 కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా, ఒక 3 మిర్చి కట్ చేసి పెట్టాను. అండ్ 2 టమాటోస్ అండ్ 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్ అండ్ నెయ్యి అండ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండ్ 2 ఆనియన్స్ చాప్ చేసి పెట్టాను. అండ్ కర్డ్, లెమన్ 1, తర్వాత ఇది ఇలాచీ పౌడర్ అండ్ ఇవేమో బిర్యానీ మసాలాస్ అన్నీ, అండ్ పసుపు, సాల్ట్, కారం, ఆయిల్, రైస్, ఫుడ్ కలర్ అండ్ బిర్యానీ రైస్ ఆఫ్ 500 గ్రామ్స్కి 500 గ్రామ్స్ కడిగి నానబెట్టి పెట్టానండి. బిర్యానీ రైస్ ఇది 500 గ్రామ్స్ చికెన్కి 500 గ్రామ్స్ రైస్ అండి. కడిగి నానబెట్టాను ఒక 1/2 అవర్. సో తయారయ్యే విధానం స్టార్ట్ చేసేసుకుందాం. 500 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. 500 గ్రామ్స్ రైస్, బిర్యానీ రైస్ ఒకసారి కడిగి నానబెట్టుకొని పెట్టుకున్నా. హాఫ్ అన్ అవర్ నానబెట్టిన రైస్. బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్: ఫ్రైడ్ ఆనియన్స్, 1 ఆనియన్ కట్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్నాను. అండ్ 5 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్నాను. అజోమా మెంతో ఒక 1/2 టీ స్పూను. బిర్యానీకి కావలసిన మసాలా దినుసులు అన్నీ. అండ్ పసుపు 1 టీ స్పూను, కారం సరిపడా, సాల్ట్ సరిపడా, కొత్తిమీర, పుదీనా, ధనియాల పౌడర్ 1 టీ స్పూన్, కరివేపాకు రెబ్బలు అండ్ చార్జీరా 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూన్, నెయ్యి సరిపడా ఒక 2 టీ స్పూన్స్ వేసుకోవచ్చు, టమాటా కెచప్ 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇది బిర్యానీలోకి అండ్ మ్యాగ్నేట్ చేసుకున్న దాంట్లోకి కూడా యూస్ అవుతుంది. 2 టీ స్పూన్. కర్డ్ అండి 1/2 కప్పు. ఆనియన్స్ 2 ఆనియన్స్ పెద్దవి, పెద్ద సైజు కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇది కలర్, ఫుడ్ కలరు. ఒకవేళ మీరు కావాలంటే కేసర్ యూస్ చేసుకోవచ్చు, కేసర్ కలర్. మిర్చి 2 మిర్చెస్ కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ టమాటాస్ 2 టమాటాస్ చిన్న సైజు. అండ్ లెమన్ 1, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా అండ్ ప్లస్ బిర్యానీకి.
వాటర్. బిర్యానీకి సరిపడే సామాన్లు అన్నీ సిద్ధం చేసుకున్నాం. నెక్స్ట్ మనం బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ మొదలు పెడతాం. ఎలా తయారు చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా. సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు సో మనం ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఫస్ట్ తీసుకుంటున్నాము. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. Okay. అండ్ పీసెస్ మనం ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి, మాడిపోకుండా పచ్చి పచ్చిగా లేకుండా. మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. క్రిస్పీగా యా, క్రిస్పీగా చేసేసుకుందామంట చికెన్ని. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేద్దాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నారు ప్యాన్లో. హైలో కూడా పెట్టేసాం ఫ్లేమ్ని, ఎందుకంటే ఫస్ట్ కొంచెం వేడవ్వాలంటే. చికెన్ నేను మ్యాగ్నేట్ చేసి పెట్టాను. ఇందులో 1 స్పూన్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ మైదా, కారం, ఉప్పు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, పెప్పర్ పౌడర్, కొంచెం సోయా సాస్, కొంచెం పెరుగు వేసాను. మామూలుగా అందరూ వాటర్ కలుపుకుంటారు ఇందులో మ్యాగ్నేట్ చేయడానికి, కానీ నేను పెరుగు యూజ్ చేశాను. దానివల్ల క్రిస్పీగా ఉంటుంది, జ్యూసీగా ఉంటుంది చికెన్. అండ్ నేను ఇప్పుడు ఇది ఫ్రై చేస్తున్నాను. చికెన్ని వేడైన ఆయిల్లో వేసేసుకుందాం. సో ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ సో ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది. 4 అవర్స్ నానబెట్టిన చికెన్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. హీట్ ఎక్కుతుంది. 4 అవర్స్ నానబెట్టుకున్న చికెన్ ఇప్పుడు డీప్ ఫ్రై మీడియంలో పెట్టుకుంటే. సో ఇప్పుడు 4 అవర్స్ నానబెట్టుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. అండ్ మీడియంలో పెట్టుకుని ఫ్రై చేయాలి, లేదంటే చికెన్ మాడిపోవచ్చు, లేదంటే పచ్చి పచ్చిగా లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉండొచ్చు. సో ఎప్పుడైనా సరే మీడియంలో లేదంటే సిమ్లో పెట్టుకుని ముక్క మంచిగా ఉడికేంత వరకు పెట్టుకోవాలి. చాలా మందికి ఇలా మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్నది ముక్క కోటింగ్ పట్టదు అని అంటారు. మీరు కొంచెం ఎక్కువ గట్టిగా ఆసనాలు థిక్గా కలుపుకొని చేసుకుంటే ముక్కకి కోటింగ్ అనేది క్లియర్గా పడుతుంది. అది చూసుకొని చేసుకోవాలి. చూడండి, ముక్కకి ఈక్వల్గా కోటింగ్ అనేది ఉంది. గ్రీన్ చికెన్ చూసాం, రెడ్ చికెన్ చూసాం. ఈరోజు బిర్యానీకి ఫ్రైడ్ చికెన్ చూస్తున్నాం. చూసారా, వావ్ ఎలా వేగిపోతున్నాయో. సో అన్నిటినీ వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకుందాం. సో చికెన్ని వేసుకున్నారు. ఇప్పుడే గరిట పెట్టొద్దు, ఎందుకంటే పీసెస్ దానికి తాకి ఏమైనా దాంట్లో డిస్టర్బెన్స్ అవ్వచ్చు. అందుకని ఇప్పుడు స్పూన్ పెట్టి ఇలా ఏం చేయకండి. కొంచెం 1 సైడ్ ఫ్రై అయ్యాక ఆ తర్వాత స్పూన్ పెట్టి నెక్స్ట్ సైడ్ని ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా ఫ్రై అవుతుంది, స్పూన్ ఇంకా పెట్టలేదు. 1 సైడ్ ఫ్రై అయిపోయాక ఆ తర్వాత టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మనం జీలావయ్య గారితో మాట్లాడదాం. సో మా ఫుడీస్ కోసం ఇంకేమి రెసిపీస్ చేస్తారు మీరు? అంటే ఏమేమి రెసిపీస్ వచ్చు మీకు? అంటే ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను. ఇదైతే పిల్లలకి కొంచెం తినడానికి కూడా బాగుంటుంది. మామూలుగా మా పాపకి ఇలా ఫ్రై చేసి పెడితే ఇష్టము. అదే ఒకసారి బిర్యానీ కూడా ఇలా ట్రై చేశాను, తనకు బాగా నచ్చింది. అందుకే ఇక్కడ కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాను. అండ్ స్వీట్స్ కూడా వచ్చు. స్వీట్స్ వచ్చేసి మలై కోవా, బ్రెడ్ రోల్స్, ఇలాగ చాలా మోస్ట్లీ నేను ట్రై చేస్తూనే ఉంటాను డిఫరెంట్ ఐటమ్స్. అండ్ మా బాబు స్కూల్లో కూడా ఐటమ్ ట్రై చేశాను, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. అంటే నాకు బాగా కుకింగ్ అంటే చాలా ఇష్టం. హౌస్ వైఫ్ అంటే ఆల్మోస్ట్ అదే కుకింగే ఉంటుంది. కొంచెం ఏంటంటే పిల్లలకి ఇష్టమైనవి చేసి పెడితే వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. అది నా మెయిన్ థాట్ అదే. అందుకని వాళ్ళకి ఇష్టమైనవి కొంచెం రెసిపీస్ చూసి ట్రై చేస్తూ పెడుతూ ఉంటాను వాళ్ళకి. అలాగే ఇది ఒకటి ఐటమ్, మా పాపకి చాలా ఇష్టం ఈ ఐటమ్.
ఓకే, యాజ్ అ ఫుడ్ ఛానల్గా మోస్ట్లీ అంటే ఆడవాళ్ళు ఎక్కువ చూస్తారు. సో మా ఆడవాళ్ళ కోసం ఏమైనా చిన్న చిట్కా మీకు తెలిసినది ఏదైనా పర్వాలేదు. చిట్కా అంటే సో జీ లావణ్య గారు ఇక్కడికి వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. వంటలు చేసి ఇంట్లో మా వారికి, మా పిల్లలకి అండ్ మా రిలేటివ్స్కే నేను చేసి తినిపించాను. బట్ దీని ద్వారా ఏంటంటే చాలామంది జనాలు చూసి నేర్చుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళకి నాది చూసి చేసే అవకాశము కలిగింది. నాకు అది హ్యాపీగా ఉంది. నేను కూడా ఇలా ట్రై చేద్దాం అనుకున్నాను, చేసి పెట్టాలని. నాకు కుదరలేదు, కానీ మన 24 క్రాఫ్ట్ లైవ్ ఛానల్ ద్వారా కుదిరింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీరు కూడా రండి, మీరు కూడా వచ్చి మీకు ఇష్టమైన వంటలు చేసి అందరికీ చూపించాలి. ఎందుకంటే చాలామందికి అవకాశం దొరకదు, కానీ మన ఫుడ్ ఫెస్టివల్ ద్వారా వీళ్ళు కలిగిస్తున్నారు కాబట్టి మీరు కూడా అందరూ ట్రై చేయండి. ట్రై చేసి అందరికీ చూపించాలి. నేను కూడా మీ ఐటమ్స్ చూసి నేను కూడా ఇంట్లో ట్రై చేయాలి. తప్పకుండా రావాలి మీరందరూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జీ లావణ్య గారు, ఇంత మంచిగా చెప్పినందుకు మా ఫుడ్ ఫెస్టివల్ గురించి. అండ్ మీరు ఈ ఛానల్ గురించి ఎలా తెలుసుకున్నారు? అంటే నాకు ఫ్రెండ్ ద్వారా తెలిసిందండి. ఫ్రెండ్ ఏంటంటే ఇంట్లో కూర్చొని ఏం చేస్తావో ఆ టైంకి ఇలాంటి ఛానల్ చూస్తే కొంచెం మనీ వస్తుంది, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో ఇప్పుడు మామూలుగా అయితే లాక్డౌన్ ఆల్మోస్ట్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. నాకు అయితే లాక్డౌన్ బిఫోర్ అయితే పిల్లల్ని స్కూల్ నుండి తీసుకురావడం, ట్యూషన్కి తీసుకెళ్ళడం, వాళ్ళకి తినిపించడం ఇది అయిపోయేది. కానీ ఇప్పుడు పిల్లలు కూడా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి నాకు టైము దొరుకుతుంది. అందుకని ఇంకా సరే 4 o'clock చూద్దామని వన్ డే చూశాను. నాకు మనీ వచ్చింది 20. అప్పుడు అంటే ఒక బూస్ట్ మాట, మనీ రాగానే నాకు ఒక బూస్ట్ లాగా అనిపించా. ఓకే, మనం లైవ్ చూస్తూ ఉంటే మనీ మనం గెలుచుకోవచ్చు కదా అనిపిస్తే అప్పటి నుండి కంటిన్యూగా ఏ రోజు నేను లైవ్ మానలేదు చూడడము. ఇప్పటి వరకు చూస్తున్నాను. హ్యాపీగా ఉంది. ఛానల్ సబ్స్క్రైబర్ తిను సో మీ ఫుడీస్ అందరికీ తెలుసు కదా, మాకు 24 క్రాఫ్ట్స్ టీవీ న్యూస్ అని ఇంకో ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్ ద్వారా ఫుడ్ ఫెస్టివల్ గురించి జీ లావణ్య గారు తెలుసుకున్నారు. లాస్ట్ 2 months నుంచి మా 24 క్రాఫ్ట్స్ టీవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకుని రోజు 4 o'clock లైవ్లోకి వచ్చి మాతో పాటు కొద్దిగా టైం స్పెండ్ చేస్తూ మనీ తీసుకుంటూ గిఫ్ట్స్ గెలుచుకుంటూ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. సో దాని ద్వారా 24 క్రాఫ్ట్స్ టీవీ న్యూస్ ద్వారా ఈ ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ గురించి తెలుసుకుని ఫుడ్ ఫెస్టివల్ ఛానల్కి వచ్చారు. అండ్ మీ అందరు కూడా ఛానల్కి వచ్చి తప్పకుండా ఫుడ్ ఐటమ్స్ ట్రై చేయాలి. అండ్ మా ఫుడీస్ అందరికీ చెప్పాలి. ఇప్పుడు మనకి ఇది బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ తెలుసుకుంటున్నాం. రేపు ఇంకొకటి స్వీట్ హాట్ లేదంటే డిఫరెంట్ లైక్ నేషనల్ దగ్గర పెట్టేస్తాం. సో ఇప్పుడు వన్ సైడ్ కింద ఫ్రై అయ్యాయి, వాటిని టర్న్ చేసుకొని నెక్స్ట్ సైడ్ అంటే బ్యాక్ సైడ్ కూడా ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, కోటింగ్ అలా పోకుండా ఉండాలంటే అంటే రెడ్ గా ఎలా కనిపిస్తుందో చూస్తుంది కదా. అండ్ ఆయిల్ ఎంత బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి. ఆహా, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇక్కడికి గుమగుమలు ఆడుతున్నాయి చికెన్. మీ ఇంట్లో కూడా ఈ గుమగుమలు రావాలంటే ఏం చేయాలి? ఫుడ్ ఫెస్టివల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి ఎన్నో వంటకాలు మీ ఫోన్లో ఉంటాయి. సో ఓన్లీ ఇవి కాదు, మీరు వచ్చి గిఫ్ట్స్ కూడా పొందుకోవచ్చు. జస్ట్ ఫెస్టివల్కి వచ్చిన ప్రతి వాళ్ళకి మేము తప్పకుండా గిఫ్ట్ ఇస్తాము. ఎందుకంటే మా కోసం మీరు ఇంత మంచి ఫుడ్ ఐటమ్స్ చేసి పెడితే గిఫ్ట్ ఇవ్వడం మా బాధ్యత. సో ఎవరైతే వచ్చి మా ఛానల్లో మీరు కుకింగ్ చేస్తారో మీ అందరికీ తప్పకుండా ఒక సెట్ టైప్ ఆఫ్ డిన్నర్ సెట్ ఆర్ సంథింగ్ అది అదే మేము ఒక గిఫ్ట్ ఇస్తాం. సో మా ఫుడ్ ఫెస్టివల్కి వచ్చి గిఫ్ట్స్ పొందుకోండి. అండ్ మీరు కూడా అందరికీ చెప్పండి ఈ ఛానల్ గురించి. మీరు వచ్చి మాకు కుకింగ్ చేస్తే చాలామంది తెలుసుకుంటారు. అంటే కొంతమంది ఉంటారు కొన్ని ఐటమ్స్ వచ్చు, కొన్ని ఐటమ్స్ రావు. ఆ ఐటమ్స్ మీరు చూపిస్తే వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళు ఇంట్లో ట్రై చేస్తారు. వాళ్ళు కూడా మా ఛానల్కి రావాలని వాళ్ళు కూడా మా ఛానల్కి వస్తారు. సో మీరు తప్పకుండా మీ పక్కన వాళ్ళకి, రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఈ ఛానల్ గురించి చెప్పండి. అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది చూసారు కదా, దీన్ని అలా వదిలేద్దాము. సో మన ఫుడ్ ఫెస్టివల్లో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా కావాలి కదా. సో ఇది ఫ్రై లోపలికి మీరు జీ లావణ్య గారు ఒక పాట పాడండి. తొలిసారిగా కలగన్నది కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా, స్వప్నమాను సత్యమా
చెప్పవేం హృదయమా మౌనము మధుర గానము అతని నడగవేం హృదయమా ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా. వావ్, సూపర్ సూపర్, చాలా బాగా పాడారు జిగామణ్య గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ పాడినందుకు. మేము అడగగానే మీరు అలా డిలే చేయకుండా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయి మన చికెన్ బౌల్లోకి తీసేసుకుందాం, ఫ్రైడ్ చికెన్ని. చూడండి ఎంత క్రిస్పీగా అయ్యాయో, కోటింగ్ కూడా క్లియర్గా ఉంది. ఎస్, సో ఇలా వేసేసుకుందాం ఒక బౌల్లోకి. వావ్, వాటర్ స్మెల్, బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నాను. మీ ఇంట్లో కూడా చేసుకోండి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు పెద్దలు అందరు హ్యాపీగా తింటారు. ఎంజాయ్ చేయండి. ఇంకా ఆ కోటింగ్ మొత్తం చికెన్ కంటి చూసారు కదా ఎలా ఫ్రై అయిందో, రెడ్డిష్ కలర్లో. ఇలా బౌల్లోకి యాడ్ చేసుకుందాం. సో టిష్యూ కానీ పెప్పర్ కానీ పెడితే దానికి ఆయిల్ స్టెయిన్ అయిపోతుంది. యూస్ చేస్తే మీరు యూస్ చేయొచ్చు. కానీ దీన్ని మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి ఆయిల్ ఉన్న పర్వాలేదు. అందుకని Yes. నేను టిష్యూ వాడట్లేదు ఇక్కడ. స్టవ్ ఆఫ్ చేసుకొని Yes, స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు. సో మన ఫ్రైడ్ చికెన్ ఇక్కడ రెడీ అయిపోయింది. ఇది మనం పక్కకి తీసి పెట్టుకున్నాము. సో ఈ చికెన్ని మనం ఇప్పుడు గ్రేవీ చేసుకున్నాము. ఫస్ట్ వచ్చేసి సో మరో ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బిర్యానీకి గ్రేవీ కావాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అండి ఆయిల్. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి అందులో కొంచెం ఆయిల్ ఉంటుంది కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. ఇందులో కొంచెం సో మన Oil ఫ్లేమ్ ని హైలో అయ్యాక పెట్టుకోవాలి. హీట్ అయ్యే వరకు ఫ్లేమ్ ని ఇందులో హైలో కొంచెం పెట్టుకోవాలి. జీలకర్ర హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. ఇది 1/2 టీ స్పూన్ అండి జీలకర్ర. సో ఇక్కడ మేము 1/2 టీ స్పూన్ ఆఫ్ జీరా వాడుతున్నాము. అండ్ చాప్డ్ గార్లిక్ కూడా ఇప్పుడు. ఇది 6 పీసెస్ గార్లిక్. సో ఇక్కడ చాప్డ్ గార్లిక్ చాప్ చేసుకున్నాము. గార్లిక్ చాలా బాగా Right టేస్ట్ వస్తుంది. ఎందుకంటే గార్లిక్ టేస్టే వేరు. అది గ్రేవీకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఎన్ని చాప్డ్ గార్లిక్స్ చూస్తున్నారు? 6 పీసెస్. ఓకే, 6 పీసెస్ ఆఫ్ గార్లిక్ని చాప్ చేసుకొని వాడుతున్నారు ఇక్కడ. కరివేపాకు రెబ్బలు. ఒక రెబ్బ సరిపోతుందండి. అంటే స్టిక్లాగా ఉంటుంది కదా, ఒకటి సరిపోతుంది. దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో ఆనియన్ 1 కప్ ఆనియన్స్. అంటే ఎన్ని ఆనియన్స్ కట్ చేసుకున్నారు? 2 ఆనియన్స్ అండి, పెద్ద సైజు అయితే 2 ఆనియన్స్, బాగా చిన్నవి అయితే ఒక 3 సరిపోతుంది. సో వాటిని ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాము ఆనియన్స్ కూడా. దీంట్లో ఇంకేమైనా యాడ్ చేయాలా లేదంటే దాన్ని ఇది ఒక గోల్డెన్ ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టుకున్నారు ఆనియన్స్ని తొందరగా ఫ్రై చేసుకోవడానికి. మీరు కావాలంటే ఆ లో ఫ్లేమ్లో పెట్టుకుని కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇందులో సాల్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతుంది సాల్ట్ యాడ్ ఓకే. ఇది ఓన్లీ ఈ గ్రేవీకి సరిపడా సాల్ట్ యూస్ చేస్తున్నాను నేను. అంటే ఏదైతే తగినంత గ్రేవీ salt. ఇవైతే ఇందులో ఫ్రైడ్ చికెన్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. అంటే ఈ గ్రేవీకి ఏదైతే మనం గ్రేవీ యూస్ చేస్తున్నామో దానికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను, ఎక్కువ యూస్ చేయట్లేదు. అండ్ కొంచెం పసుపు. ఓకే. ఎన్ని టేబుల్ స్పూన్స్ ఆఫ్ పసుపు? 1 టేబుల్ స్పూన్.
హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వాడారు అంటే మనం సరిపడా కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. సో మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోవచ్చు. దీంట్లో ఏమైనా యాడ్ చేయాలనుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఆనియన్స్. అంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ వరకు వచ్చే వరకు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రం పెట్టుకొని ఫ్రై చేయాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఇక్కడ టమాటోస్ వేసుకుంటున్నాం. చాప్డ్ టమాటోస్. ఎన్ని వాడారు ఇక్కడ టమాటోస్? 2 టమాటాస్ అంటే ఓకే, చిన్న సైజ్. అదే బిగ్ సైజ్ అయితే ఒక టమాటా సరిపోతుంది. ఇది టమాటా వేసేసినంటే ఇందులో సాల్ట్ ఉంది కాబట్టి ఈ టమాటా వేసుకుంటే కొంచెం మెత్తబడుతుంది, తొందరగా గ్రేవీకి కావాల్సిన మ్యాక్సిమం టొమాటోస్ వాడతారు కాబట్టి గ్రేవీకి. అండ్ నైస్. ఇంట్లో టమాటా కెచప్ కూడా యూజ్ చేస్తున్నాం కాబట్టి 2 టమాటాస్ యూజ్ చేస్తున్నాను. ఒకవేళ టమాటా కెచప్ యూజ్ చేయని వాళ్ళు 3 టమాటాస్ వేసుకోవచ్చు. టమాటా కెచప్ ఏంటంటే కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దీనికి గ్రేవీకి కొంచెం టేస్ట్ ఇస్తుంది. అందుకే టమాటా కెచప్ యూజ్ చేస్తున్నాం మేము. మనం ఇప్పుడు ఎన్నో బిర్యానీలు మనం చూసాము. ఏం యాడ్ చేయబోతున్నాము? ఇందులో ఇప్పుడు అన్ని స్పైసెస్ అన్ని యాడ్ చేద్దాము. కారం, స్పైసెస్ అని యాడ్ చేస్తున్నాము. కారం, గ్రేవీకి సరిపడా కారం 2 టేబుల్ స్పూన్ వేస్తాను. కారం వాడారు. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వాడారు ఇక్కడ. ఎస్, ఎందుకంటే ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు కొంచెం కారం 3 ఎక్కువ టేబుల్ తినే స్పూన్ వాళ్ళు యూజ్ కొంచెం ఎక్కువ చేసుకోవచ్చు. వాడేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ చిల్లీస్. ఓకే, ఎన్ని చిల్లీస్? ఒక 2 చిల్లీస్ కట్ ఓకే, చేస్తాను. 2 చాప్డ్ చిల్లీ వేసుకుంటున్నాము. ఇక్కడ గ్రీన్ చిల్లీ వాడుతున్నాం మేము. ఎస్. తర్వాత So you can see how beautifully it is looking, nice reddish color. ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్, 1 and a half. 1.5 ధనియాల పౌడర్ and గరం మసాలా garam masala, 1 tablespoon of garam masala. ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఓకే, ధనియాల పౌడర్ 1 tablespoon. ఇది బాగా mix మిక్స్ చేసుకొని ఇది కొంచెం లైట్గా వేడిగా అంటే ఫ్రై అయిన తర్వాత కర్డ్ యూజ్ చేసుకోవాలి ఇందులో. ఓకే, అంటే టమాటా సాస్ కూడా వేసుకున్నాం. ఇప్పుడు కెచప్ ఇప్పుడు మేము ketchup వాడుతున్నాము. ఇది 1 tablespoon of ketchup. కచ్చప్. లైట్గా అజోమమెంతో ఇది 1/2 టేబుల్ స్పూన్ అండి. 1/2 టేబుల్ స్పూన్ అజోమమెంతో. ఓకే, 1/2 tablespoon అజమమెంతో. ఇందులో ఇప్పుడు కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్. ఓకే, సో గ్రేవీ కోసం కర్డ్ ని వాడుతున్నారు ఇక్కడ. ఎస్, జ్యూసీ అండ్ వావ్, చూసారు కదా. ఇప్పుడు పెరుగుని హాఫ్ కప్. హాఫ్ కప్ ఆఫ్ పెరుగు వేసుకున్నాం మేము ఇక్కడ. అంటే ఆనియన్స్ అండ్ ఇంకా టమాటో కూడా మంచిగా బాగా ఫ్రై అయిపోయాయి. చికెన్ ముక్కలకి మంచి టెక్స్చర్ రావాలంటే గ్రేవీ కూడా సూపర్బ్ గా ఉండాలి కదా. అందుకే మేము పీసెస్గా కలుపుకుండా హై ఫ్లేమ్లో పెట్టుకొని గ్రేవీని కలుపుకోవాలి. స్లో ఫ్లేమ్ అయితే మనకి పీసెస్ కనపడితే కర్డ్లోని పీసెస్, అదే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే హై ఫ్లేమ్లో కలుపుకోవాలంటే పెట్టుకోవాలి. సో ఈ గ్రేవీని కలిపేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలపాలి. ముక్కలు మంచిగా కనిపించాలి అంటే. ఎస్, జ్యూసీ టెక్స్చర్లోకి మంచి ఫ్రైడ్ చికెన్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు గ్రేవీ రెడీ ఇప్పుడు అయిపోతుంది. ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాం. ఫ్రైడ్ చికెన్ మనం ముందుగా ఫ్రైడ్ చికెన్ అక్కడ ఆల్రెడీగా తయారు చేసి పెట్టినాం కదా. కొంచెం మనకి జ్యూసీగా ఉంటే బాగుంటుంది. కర్డ్ మొత్తం కర్డ్ వాటర్ వేస్తారు. కొంచెం వాటర్ వేసుకుంటున్నారు గ్రేవీ లాగా అవ్వడానికి. అంటే అవి ఫ్రైడ్ కాబట్టి తొందరగా పట్టేస్తుంది కాబట్టి కొంచెం వాటర్ యూజ్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి
సో ముందుగా ఫ్రైడ్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు గ్రేవీలోకి యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా ఎంతో క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ని ఇప్పుడు గ్రేవీలో చేసుకుని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. అంటే ఆ గ్రేవీ అంతా ముక్కలకి చాలా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసారుగా ఎలా టోస్ట్ చేసుకున్నారో చికెన్ని. చికెన్ అయితే చాలా బాగా గుమగుమలు ఆడిపోతుంది. ఇక్కడ చాలా Every crispy గా housewife- కూడా ఉంది చికెన్. అండ్ ఇదంతా బాగా పట్టాలి గ్రేవీకి. ఇది ఎక్కువ కూడా వాటర్లో ఉంటే ఆ క్రిస్పీనెస్ అనేది పోతుంది, సాఫ్ట్ అయిపోతాయి. అందుకని ఐ ఫ్లేమ్లో ఒక 2 minutes అలా కుక్ అయితే సరిపోతుంది. చాలా బాగా ఇక్కడ స్మెల్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవాలి. ఇంకా అయిపోయిందండి. ఎండింగ్ వచ్చేసి పెట్టుకోవాలి. లాస్ట్గా కొత్తిమీరతో కొంచెం మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాము. కొత్తిమీర చాలా బాగా టేస్ట్ వస్తుంది. అండ్ దీని మీద ఇంకొకటి పెట్టుకొని ఇంకో ప్యాన్. సో ఈ చికెన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తున్నాను. రైస్కి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ఇది పక్కన పెట్టేసాం కదా, ఇది గ్రేవీ అండి. బిర్యానీకి గ్రేవీ ఇదే ఇంకా. అండ్ ఈ ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఇప్పుడు ఇది మనం బిర్యానీ రైస్ ఉడికించుకున్నాము. ఆల్రెడీ నేను కడిగి నానబెట్టుకున్నాను రైస్. ఆ రైస్ యూజ్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ రైస్ బాయిల్ అవ్వాలి బాగా. సో వాటర్ బాగా బాయిల్ బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత రైస్ 500 grams రైస్ అండి ఇది. ఈ చికెన్ కూడా నేను 500 grams తీసుకున్నాను. ఈక్వల్గా ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాయిల్ అయింది కదా, వాటర్ బాగా బాయిల్ అయింది. ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. ఎస్. ఇందులో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొత్తిమీర కొంచెం, పుదీనా, లైట్గా గరం మసాలా యూస్ చేస్తున్నాను బిర్యానీ రైస్. రైస్కి బాయిల్ అయినప్పుడు అవన్నీ ఫ్లేవర్స్ ఫ్లేవర్స్ పట్టడానికి బిర్యానీ ఆకు 4 బిర్యానీ ఆకులండి. తర్వాత 2 చెక్క, దాల్చిన చెక్క, బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ. ఇందులో ఇలాచీస్ 4 యూస్ చేస్తున్నాను. అండ్ లవంగాలు, చార్జీరా కూడా ఒక నిమిషం కొంచెమే ఉంది, సరిపోదు. నేను ఆల్రెడీ సపరేట్గా పెట్టాను. ఇది వచ్చేసి 1 స్పూన్ ఆఫ్ చార్జీరా యూస్ చేస్తున్నాను. ఇది బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత అంటే ఇందులో స్పైసెస్ ఎక్కువ యాడ్ చేశానండి. మామూలుగా తక్కువ కావాలనుకున్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఏంటంటే స్పైసెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో యాడ్ చేసుకుంటే ఈక్వల్గా ఉంటుంది. అందుకే స్పైసెస్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు బాయిల్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకొని, రైస్ 50% బాయిల్ అయిన తర్వాత దానికి యాడ్ చేసుకోవాలి. అప్పుడు దమ్కి మనం కరెక్ట్గా ఈక్వల్గా అన్నీ వేసుకొని పెట్టుకుంటే బిర్యానీ రెడీ అయిపోతుంది. వాటర్ మసులుతున్నాయండి. ఇందులో మనం రైస్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇందాక సాల్ట్ యాడ్ చేసుకోలేదు కదా. ఇది ఓన్లీ బిర్యానీ రైస్ వరకు నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇందక్కడ దానికి గ్రేవీకి సరిపడా వేసాను. ఇది వాటర్కి సరిపడా, రైస్కి సరిపడా సాల్ట్. దీనికి నాకు 3 టేబుల్ స్పూను సాల్ట్ పడింది, యాడ్ చేశాను. దీని తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్నాను. ఇది కడిగి నానబెట్టిన రైస్ అండి. కడిగి నానబెడితే రైస్ బాగా విచ్చుకుంటుంది, అంటే బాగుంటుంది, పొడుగ్గా వస్తుంది, సాఫ్ట్గా. సో చూసారు కదా, ఇక్కడ మేము రైస్ యాడ్ చేసేసుకుంటున్నాం. ఇది మేము బాస్మతి రైస్ తీసుకున్నాం ఇక్కడ. అంటే బిర్యానీకి స్పెషల్ అంటే బాస్మతి రైసే కదా. సో ఇక్కడ మేము ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకున్నాము. ఇది ఇప్పుడు 50% కుక్ అవ్వాలండి. ఓకే. సో 50% కుక్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఒక దమ్, అంటే ఏదైతే మనం దమ్ చేస్తున్నాం దాంట్లోకి తీసుకొని, మందపాటి గిన్నెలో తీసుకొని ఇవన్నీ లేయర్స్గా యాడ్ చేసుకుందాము.
సో రైస్ యాడ్ చేసేసారు, బాయిల్ అవుతుంది రైస్. ఇప్పుడు ఏం చేయాలి? ఇది 50% బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయిన తర్వాత అది ఒక మందపాటి గిన్నెలో యాడ్ చేసుకోవాలి. గిన్నె ఇది మందంగా ఉంది కదా, ఇందులో యాడ్ చేసుకోవాలి. రైస్ తీసి ఒక లేయర్ అండ్ అది లేయర్ వేసుకోవాలి. ఇది కొంచెం అంటే డ్రైగా అయిపోయింది కదా, అంటే ముక్క ఫీడ్ చేసుకుంది వాటర్ అనేది. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. సో రైస్ వాటర్ని దీంట్లో వాడుతున్నారు. ఎందుకంటే ఇది కొంచెం గ్రేవీ కింద రావాలంటే, జ్యూసీగా ఉండాలంటే కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి. బాగా ముక్క బాగా పట్టేసింది కదా, వాటర్ అనేది పీల్ చేస్తుంది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే లేయర్గా వేసుకోవడానికి కుదురుతుంది వాటర్ యాడ్ చేస్తే. రైస్కి ఏమైనా తక్కువ అవుతుందో వాటర్? లేదండి, లేదు. ఎందుకంటే మనం ఎక్కువే పెట్టుకున్నాం వాటర్ బాయిలింగ్. సో చికెన్ గ్రేవీగా ఉండాలి కాబట్టి, టెక్స్చర్ అలాగే ఉండాలి కాబట్టి వాటర్ని కొంచెం యాడ్ చేశారు, బికాజ్ అది డ్రై అయిపోయింది చికెన్. ఇది 50% రైస్ కుక్ అయిపోయింది. దీన్ని లేయర్గా వేసుకుంటారు బిర్యానీకి. ఇలా అవ్వాలి. 50% అయింది. కొంచెం పలుకుండాలి అన్నమాట. ఇది వచ్చేసి లేయర్ కింద వేసుకోవాలి. ఇలాగా లేయర్గా బిర్యానీకి ఆల్రెడీ లేయర్గానే వేస్తాం కాబట్టి సేమ్ ద వే we need to put in. Oh wow, what a smell. Aha, ఈ స్పైసెస్ అన్ని ఇందులోనే రావాలి, వాటర్లో ఉండకూడదు అన్ని. స్పైసెస్ స్మెల్. ఇప్పుడు ఇందులో ఒక లేయర్ చికెన్ యాడ్ చేస్తాం. చూసారుగా, 1 లేయర్ చికెన్ యాడ్ చేసుకుంటున్నారు బిర్యానీ పైన. మళ్ళీ నెక్స్ట్ రైస్ని ఇంకొక లేయర్గా వేసుకోవాలి. ఆహా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మీ కిచెన్ కూడా ఆడుతుంది అనుకుంటా ఇప్పుడు ట్రై చేస్తే. సో ఇంకొక లేయర్, సెకండ్ లేయర్ వేస్తున్నారు ఇప్పుడు లావణ్య గారు. దీని మీద మళ్ళీ చికెన్ యాడ్ చేస్తారా? ఓకే, అలా లేయర్గా చేసి బిర్యానీకి రెడీ చేసేయాలి. ఇప్పుడు లేయర్ మొత్తం ఒక లేయర్ కింద వేసేసాలి ఇదంతా. ఓకే, సో ఇది సెకండ్ లేయర్ అన్నమాట. ఫస్ట్ లేయర్ అయిపోయింది కాబట్టి చికెన్, ఇది ఇంకొక లేయర్. రైస్ ఇందులో మిగిలింది. కరెక్ట్గా మనకి రెస్టారెంట్లో ఎలాగా మనం తింటాము బోన్లెస్ చికెన్ అలాగే వస్తుంది, సేమ్ టేస్ట్. ఎందుకంటే ఇందులో మనం కొంచెం సాసెస్ కూడా యాడ్ చేసాం కదా, చాలా బాగుంటాయి కదా సాసెస్. మనం ఆల్రెడీ ఫ్రైడ్ ఏమైనా ఐటమ్స్ నాన్ వెజ్లో తినాలంటే ఫస్ట్ వచ్చేది కెచప్. అదే మనం ఇప్పుడు చికెన్కి వాడడం, ఇంకా పిల్లలకి ఫ్రైడ్ చికెన్లో కూడా సోయా సాస్ యాడ్ చేసి నానబెట్టాను నేను. కాబట్టి అది కూడా సాస్ బాగుంటుంది. అండ్ అజోమా మెంతో అది స్వీట్ స్ట్రెచ్చర్ ఇస్తుంది, బాగుంటుంది. ఇది థర్డ్ లేయర్గా వేసుకున్నారు రైస్ని. థర్డ్ లేయర్ చికెన్ మీద. సో ఆల్మోస్ట్ మన బిర్యానీ తయారైనట్టే, జస్ట్ కుక్ చేయాలి ఇప్పుడు బిర్యానీని. మిగిలిన రైస్ని దాని మీద వేసుకుని అలా చేస్తున్నాం. ఇప్పుడు ఈ బిర్యానీ వాటర్ మిగిలింది కదా, మనం ఏం చేయొచ్చు వాటర్తో? ఇది అవసరం లేదండి, ఎందుకంటే ఇందులో వేసిన మసాలాస్ అన్నీ ఆల్మోస్ట్ బిర్యానీకి పట్టేసినాయి, దిగిపోయింది కాబట్టి మొత్తం. సో అంటే కొంతమంది వాడతారు కదా వాటర్ని బిర్యానీ. లేదు, కొంచెం వాడచ్చు, ఎందుకంటే ఇది మనకి కుక్ అవ్వాలి కదా. ఒక 2 టేబుల్ స్పూన్స్ మనం లాస్ట్ వాడి మిగతాది మనకి అవసరం లేదంట వాటర్ని. కుక్ చేయడానికి కొంచెం వాడితే చాలు. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి దీంట్లో మనం గీ యాడ్ చేయాలండి ఇప్పుడు. ఓకే, వావ్, గీ అంట అందరు ఫేవరెట్ గీ. ఇప్పుడు మా బిర్యానీకి ఫ్లేవరే ఇది. ఎస్, అది ఫస్ట్ నేను యాడ్ చేయలేదు. ఆయిల్ ఎందుకు వాడుతున్నారు ఇక్కడ? ఆయిల్ అంటే ఇది కొంచెం 2 మిక్స్ చేస్తే దానికి బాగా ఓకే పడుతుంది. సో కొంతమంది గీ అవసరం లేని వాళ్ళు ఆయిల్ యూస్ చేస్తారు కాబట్టి, సో ఇక్కడ కంబైన్డ్గా యూస్ చేసాం మేము, గీ ప్లస్ ఇది వచ్చేసి సైడ్స్కి వేసుకోవాలి. ఓకే, సైడ్స్కి ఇలా వేసుకోవాలంట గీని.
చూసారు కదా, వావ్ వావ్ వావ్, స్మెల్ అయితే అదుర్స్ అండి. ఎప్పుడు తినాలా అని ఆరాటంగా ఉంది. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్. దీని మీద ఫ్రైడ్ ఆనియన్స్ వాడుతున్నారు ఇక్కడ. సో క్రంచీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇది వెళ్ళిపోతుంది. మామూలుగా ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు, Yes. లేని వాళ్ళు పర్వాలేదు. కాకపోతే నేను గార్నిష్ కోసం బాగుంటుంది కాబట్టి టేస్ట్కి Yes, taste ఒక ఆనియన్ నేను ఫ్రై చేసి తీసుకొచ్చానండి. తర్వాత ఇది వచ్చేసి ఇలాచీ పౌడర్. ఇది కూడా అంటే దీనికి ఫ్లేవర్ బాగా ఇస్తుంది. ఇస్తుంది. ఓకే, ఆప్షనల్ ఇది. ఆప్షనల్, వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదంటే లేదు. లేదు. సో మనం దీనికి ఏమైనా డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా వాడచ్చా? లేదండి, లేదు. ఎట్లా? తీగ అవసరం అయిపోతుంది, లేదు. ఎందుకంటే Okay. ఆల్రెడీ మనం కెచప్ యూస్ చేసాం కదా. Yes. ఇది జస్ట్ పైన ఒక పించ్ ఆఫ్ ఎస్ మసాలాని వాడుతున్నారు టేస్ట్ కోసం. అండ్ కలర్ కోసం. ఇప్పుడు బిర్యానీ అంటే కలర్ కావాలి. కలర్ ఇక్కడ రెడ్ ఎక్కువ కాదు, జస్ట్ ఇలా లైట్ గా. తర్వాత నేను కొంచెం వాటర్ యూజ్ చేస్తాను, ఎందుకంటే మనం ఇది సో ఇక్కడ కొంచెం వాటర్ ని యూజ్ చేస్తున్నారు పైన. మళ్ళీ రైస్ కుక్ కావాలి కదా, 50% తీసుకున్నాం కదా. మొత్తం ఈ వాటర్ తోటి ఇది మొత్తం కుక్ అవ్వాలి. 20 minutes. సో బిర్యానీ సెట్ అయిపోయింది. స్టవ్ ఆన్ చేసుకొని కుకింగ్ కి రెడీ చేసుకోవడమే. ఇప్పుడు ఇది వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. మీడియంలో అంటే ఒక 15 minutes పెట్టుకోవాలి. ఓకే, అది కుక్ అయిపోయిన తర్వాత 15 minutes తర్వాత ఒక 10 minutes లీవ్ ఇట్ అంటే వదిలేసేయాలి నేను. అప్పుడు ఇది ఏంటంటే ఫ్లవర్స్ లాగా విచ్చుకుంటుంది రైస్ అనేది, మీరు చూడొచ్చు అది. అంటే నేను ఒక 15 minutes మీడియం ఫ్లేమ్ మీద పెడుతున్నాను, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి ఇలా పెట్టేస్తున్నాను. సో లిడ్ తోటి ఆ బిర్యానీని కవర్ చేసేయాలి. సో బిర్యానీకి ఆవిరి బయటికి వెళ్ళకుండా పిండితో కానీ లేదంటే టిష్యూ పేపర్స్ తో కవర్ చేసుకోండి. కవర్ చేసుకోవాలి. ఇక్కడ నేను అంటే ఇది మొత్తం కవర్డ్ ఉంది, ఓన్లీ ఒక హోల్ ఉంది కాబట్టి హోల్ వరకు నేను కవర్ చేశాను కాబట్టి ఆవిరి పోవట్లేదు. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఆవిరి. ఆ లిడ్ మీదకి పైన వచ్చేస్తుంది కదా, చూడండి. చెక్ చేసుకోవచ్చు. ఇది ఆవిరి మీరు ఒకవేళ మీ లిడ్స్ ఇలా ప్రాపర్గా లేకపోతే పిండితో కానీ టిష్యూ పేపర్స్ ఏవైనా కానీ సో కవర్ చేసుకోవాలి. స్టీమ్ మాత్రం పైకి రావచ్చు. టిష్యూ పేపర్స్ లోపల పెట్టినప్పుడు దానిపైన కొంచెం నీళ్ళు వాటర్ అనేది యాడ్ చేస్తే ఆవిరి అనేది బయటికి రాకుండా మొత్తం కవర్డ్ అయిపోతుంది. లేదు అని అంటే మనం గోధుమ పిండి కలుపుకొని సైడ్స్ అనేది కవర్ చేసేసుకుంటే సరిపోతుంది. బట్ ఇది అనేది నాకు కవర్డ్గా ఉంది కాబట్టి ఆవిరి పైకి పోకుండా నేను కవర్ చేస్తాను. ఇప్పుడు ఎంత సమయం వరకు ఇలా పెట్టుకోవాలి? ఇది 15 minutes అండి. నేను మీడియం ఫ్లేమ్ మీద 15 minutes పెడుతున్నాను. 15 minutes అయిపోయిన తర్వాత ఒక 10 minutes దీన్ని వదిలేయాలి. వదిలేస్తే అది ఆటోమేటిక్గా మొత్తం అంతా కుక్ అయిపోతుంది, లోపలంతా దమ్ అయిపోతుంది, దమ్ము అయిపోతుంది. ఓకే, 15 minutes వరకు మీడియం ఫ్లేమ్ లో మీడియం పెట్టాలి. ఫ్లేమ్ మీద అండ్ ఆ తర్వాత ఒక 10 minutes అలా వదిలేయాలి అనమాట బిర్యానీ. సో అప్పుడు మన బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ చూసారుగా, స్టీమ్ అయిపోయి కుక్డ్ అయిపోయింది. 15 minutes అయిపోయింది. 10 minutes అలా వదిలేసాను కూడా. సో కుక్ అయిపోయింది అనుకుంటాను. ఒకసారి చూద్దాం అందులో. సో యా, బిర్యానీ చూడండి లాగా ఎలాగ వస్తుందో ఆ స్మెల్ చాలా బాగా వస్తుంది, గుమ్మలు ఆడిపోతుంది బిర్యానీ. సూపర్. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. సో బిర్యానీ కుక్ అయిపోయిందంట. చూసారు కదా రైస్ ఎంత పలుకుగా మంచి పువ్వులాగా విచ్చుతున్నాయి. సో దీన్ని డ్రెస్సింగ్కి రెడీ చేసేద్దాం. సో బిర్యానీ అయిపోయింది. బౌల్లోకి తీసుకొని డ్రెస్సింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం డ్రెస్సింగ్ చేసేసుకుందాం. బిర్యానీని బౌల్లోకి తీసుకుంటున్నాము. చూసారుగా మంచిగా కుక్డ్ అయిపోయింది. ఆహా, వావ్, స్మెల్ బాబా చాలా బాగుంది. మంచి అరోమాతో కూడిన మంచి boneless బిర్యానీ, దమ్ దమ్ బిర్యానీ. యా. పీసెస్ కూడా వెరీ సాఫ్ట్గా ఉంటాయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన రెసిపీ తయారైపోయింది. బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మరెన్నో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే లావణ్య గారు మా ఛానల్కి వచ్చి మంచి దమ్ బిర్యానీ బోన్లెస్ చికెన్ దమ్ బిర్యానీ మీరు రెస్టారెంట్ స్టైల్లో వస్తుందని చెప్పారు. నిజంగానే అది ఒక రెస్టారెంట్ స్టైల్లో ఉంది. ఐ లిటరలీ లవ్ దట్ ఫుడ్. సీ యువర్ కమెంట్స్. ఎస్ ఐ లవ్ దట్ ఫుడ్ టూ. చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ఇచ్చినందుకు, అలాగే ఫుడీస్కి అందించినందుకు. సో మీకోసం వచ్చి చెల్లికి మాత్రం బాక్స్ సెట్. బాక్స్ సెట్ లావణ్య గారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా రావాలి, గిఫ్ట్స్ తెచ్చుకోవాలి. రండి, అందరూ వచ్చి కుకింగ్ చేయండి, ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను, ఎంజాయ్ చేస్తూ కుకింగ్ చేశాను. మీరు కూడా రండి, వచ్చి ఎంజాయ్ చేయండి, గిఫ్ట్ గెలుచుకోండి. బాయ్ అండ్ లైక్ Bye. షేర్ అండ్ కమెంట్. వీలైతే కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.